యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. మగ్దలేని మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పునని శిష్యులకు తెలియజేశాను. మనం చదివినటువంటి యొక్క భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి సందర్భం అంతా ఈ 20వ అధ్యాయంలో రాయబడి ఉంది. గత ఆదివారం మనము లూకాసు వార్త 24వ అధ్యాయములో యేసు ప్రభు పునరుత్థానానికి సంబంధించినటువంటి సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం. మరి ప్రాముఖ్యంగా ఎంఐ ప్రాంతానికి వెళ్ళేటువంటి మనుషులతో ప్రభు సంభాషణ గురించి మనం చెప్పుకున్నాం. ఈరోజు మరి మగ్దలేని మరియా ప్రభు యొక్క పునరుత్థానములో ప్రభువును చూసినటువంటి స్త్రీగా, ప్రభువును వెంబడించిన స్త్రీగా తన పాత్ర ఎంతో ఉంది. కాబట్టి ఆమెను ఆధారంగా చేసుకుని ప్రభువును గురించిన కొన్ని విషయాలు మనము చూద్దాము. చూడండి, 24వ అధ్యాయంలో ఏం రాయబడిందంటే, కొంతమంది స్త్రీలు తెల్లవారుజామునే ఆదివారం ఉదయాన్నే సుగంధ ద్రవ్యాలు తీసుకుని వారు సమాధుల్లోనికి వెళ్ళారని రాయబడింది. ఈ యోహాను సువార్తలకు వచ్చేటప్పటికి 20వ అధ్యాయంలో ఆదివారం ఇంకొన్ని చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకాడు సమాధి వద్దకు వచ్చిందని రాయబడింది. అంటే మరి ఇక్కడేమో ఒక స్త్రీని మెన్షన్ చేశాడు. లూకా సువార్తలో మరికొంతమంది స్త్రీల గురించి కూడా పేర్లు కూడా రాశాడు ముందుకెళ్తే. అయితే ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఏది కరెక్టు, ఇలాంటి సందేహాలు వస్తూ ఉంటాయి. రెండూ కరెక్టే. అయితే మగ్దలేని మరియ గురించి ఇక్కడ ఆమె ఒక్కదాని గురించి ఎందుకు ప్రస్తావించాడంటే, అక్కడ ఆ స్త్రీలు వచ్చారు. ఇది లూకా సువార్త 24వ అధ్యాయంలో ఆదివారం తెల్లవారుజామున సమాధులను రావగానే సమాధి రాయి పొర్లింపడ్డం, అక్కడ దేవదూత వారితో మాట్లాడడం, ప్రభు లేచిన సువార్తను వారు వెళ్ళి అపోస్తులకు చెప్పినప్పుడు వారు కూడా చూసినట్టు సందర్భం వరకు మాత్రమే రాశాడు. కానీ ఈయన ఇంకా కాస్త ముందుకు, అంటే మగ్దలేని మరియ ప్రభు కనిపించేంతవరకు సమాధుల్లోనే ఆగిపోయింది. ఆ సందర్భాన్ని పర్టికులర్గా రాయాలని చెప్పి ఈ గొప్ప ఉద్దేశంతో యోహాను అనే భక్తుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా దీంట్లో రాస్తూ వచ్చాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి, యేసు ప్రభు ఎంత గొప్పవాడో అని ఒకసారి మనం ఈ లేఖనాన్ని చూస్తే, ఆయన దేవుడైండి మానవుడిగా వచ్చాడు. ఆ మాటను బట్టి ఆయన ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. అంతేకాదు ఆయనలో పాపం లేదు, కానీ మన పాపాల కోసం ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఇది చాలా గొప్పతనం, చాలా గొప్ప విషయం ఇది. అంతేకాదు చనిపోయి సమాధి చేయబడి తిరిగి మరలా 3వ దినాన లేచాడు ఆయన. కాబట్టి ఆయన పునరుత్థానమైనటువంటి ప్రభు. ఆయన ఇంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. ఆయన గొప్పతనం చాలా గొప్పదిగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. అంతేకాదు ఆయన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం ప్రకారం చూస్తే మగ్దలేని మరియకు కనిపించాడు. ఆయన ఎవరు కనిపించాడు? మగ్దలేని మరియకు కనిపించాడు. చూడండి, ఇక్కడ మనం చూస్తూ ఉంటే 17వ వచనంలో 20వ అధ్యాయంలో, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి ఎద్దుకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల ఎద్దుకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడినైన వాని ఎద్దుకు ఎక్కిపోతున్నానని వారితో చెప్పుమనెను. కాబట్టి మొట్టమొదటిగా ప్రభు తండ్రి ఎద్దుకు వెళ్ళే సమయంలోనే మగ్దలేని మరియకు ఆయన కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆమెతో చెప్పాడు, నువ్వు వెళ్ళి సహోదరులకు చెప్పమన్నప్పుడు ఆమె వెళ్ళి సహోదరులకు చెప్పింది. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం, సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి వారు ఒక గదిలో ఉండి వారు ప్రార్థన చేసుకున్న సమయంలో, వారు కలిసి ఉన్న సమయంలో, సహవాసం ఉన్న సమయంలో వారికి ప్రభు కనిపించాడు, మీకు సమాధానం అని చెప్పాడు. అర్థమవుతుందండి? ఆ విషయాన్ని ఇక్కడ రాస్తూ వచ్చాడు. ఆ సమయంలో శిష్యుల్లో దిదుమానబడిన తోమా లేడు. మరలా 8 దినాలైన తర్వాత మరలా తోమాతో శిష్యులు కలిసి ఉన్నప్పుడు మరలా ప్రభు మరలా అక్కడ కనిపించాడు. అవిశ్వాసగొండుకు అని చెప్పి ప్రభు ఎన్నో రుజువులు చూపించి వారికి తను అగపరుచుకున్నాడు.
ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానం తిరిగి లేచిన తర్వాత 40 రోజులు, మనకు అపోస్తలుల గ్రంథంలో మొదటి అధ్యాయంలో మాటలు ఉంటాయి, 40 రోజులు తన్ను తాను అగపరుచుకున్నాడు. ఆయన కనపరుచుకున్నాడు, అనేక రుజువులు చూపించాడు, లేఖనాలు వారికి తెలియజేశాడు. ఈ విధంగా ఆయన కనిపించి తర్వాత అందరూ చూస్తుండగా పరమునకు ఆయన ఆరోహణమై వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ విధంగా వెళ్ళాడో అదే విధంగా ఆయన రెండవ రాకడగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా తిరిగి రానై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మన హెడ్డింగ్ ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడని చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏం చేస్తాడు అంటే, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకుని వారి పాపం నుంచి వారు విడుదల పొందారో, ఆయన కొరకు ఎవరైతే కనిపెడుతున్నారో వారిని ఆయన తీసుకువెళ్ళి తన రాజ్యములో తనతో ఎప్పటికీ ఉండేటట్లుగా ఆయన తీసుకెళ్ళడానికి ఆయన తిరిగి రానయ్యున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయంలోకి మనం వచ్చేద్దాము. ఇక్కడ యేసు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అని ఒకసారి మనం పరిశీలన చేస్తే, ప్రభు ఎంత గొప్పడు మనం చూస్తే 15వ వచనంలో, యేసు అమ్మా ఎందుకు ఏడ్చున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ మగ్దలేనే మరి అనేటువంటి ఆమె ఒకప్పుడు పాపంలో బ్రతికింది, ఒకప్పుడు దయ్యాలతో పీడించబడుతూ ఉంది. దేవుడు ఆమెను కనికరించాడు, మేలు పొందింది. ఇక కడవరకు ప్రభువుని వెంబడించినటువంటి స్త్రీగా మనం ఆమెను చూడగలుగుతున్నాం. ఆమె చూడండి, స్త్రీలు వచ్చారు 24వ అధ్యాయం లోకస్వార్తల ప్రకారం వెళ్ళారు. వాళ్ళు దూతలు చెప్పిన సమాచారాన్ని తెలియజేయడానికి వారు వెళ్ళారు. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ మగ్దలేనే మరి మాత్రం వెళ్ళిందండి, వెళ్ళి చెప్పి మరలా వచ్చేసింది, సమాధిలో తిరుగుతుంది. ఎవరుంటారు అలాగే ఒంటరిగా సమాధుల్లో? తెల్లవారుజామునంటే చీకటి ఉండగానే అర్థం. ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఆ మాట ఇక్కడ రాయబడి ఉంది. అసలు మామూలుగానే పట్టపగలు సమాధిలోకి వెళ్ళడానికే భయపడతారు, పైగా స్త్రీలు సమాధులకు వెళ్ళడానికి ఇంకా భయపడతారు. కానీ చీకటి ఉండగానే ఆమె ఆ సమాధిలో ఎదుగుతూ ఉంది, ఎవరు నా ప్రభువుని ఎత్తుకుపోయారు అని దేవదూతలను కూడా అడుగుతూ ఉంది. అయితే ప్రభు ఆమెను చూశాడు, తండ్రి ఎద్దుకు ఎక్కిపోయేటువంటి గడి అది. కానీ ఆమె ఏడవడం, ఆవిడ బాధ అవన్నీ చూడగానే యేసు ప్రభు ఒక్కసారిగా ఆదరించాలనే ఉద్దేశంతో ఆగిపోయాడు. ఆయన ఆగిపోయి తను కనపరుచుకున్నాడు. ప్రభు ప్రేమ ఎంత గొప్పది అని అంటే, ఏడుస్తున్నటువంటి మర్యాదకు ప్రభు వచ్చేసాడు. ఎందుకు వచ్చేసాడు? ఆమెను ఓదార్చడానికి వచ్చాడు. ఇదే ప్రభువులో ఉన్న గొప్పతనం, ఇదే ప్రభువులో ఉన్నటువంటి గొప్పతనం. గత కాలంలో మన రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓదార్పు యాత్ర చేశారు. గుర్తుందా మీకు? ఎవరెవరికి వెళ్ళారు? వారి తండ్రి మరణాన్ని చూసి తట్టుకోలేక ఎవరు చనిపోయారో వారి గృహాల దగ్గరికి వెళ్ళి వారిని పరామర్శించి వారిని ఓదార్చి వచ్చారు. చక్కని పేరు అది, ఏంటంటే ఓదార్పు యాత్ర. నిజంగా దుఃఖంలో ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా వచ్చి కాసేపు ఊరట కలిగించే మాటలు మాట్లాడి, ధైర్యపరిచే మాటలు మాట్లాడి వారికి సహాయం చేస్తే నిజమైనటువంటి ఓదార్పును ఇస్తారు. దౌర్భాగ్యం ఏంటంటే, ఈ దినాల్లో మనుషులు ఎలా ఉన్నారు అని ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే, ఎక్కువ శాతం విందు జరుగుతున్న ఇంటికి వెళ్తారా, ఏడ్చే వాళ్ళ ఇంటికి వెళ్తారా అండి? విందు జరిగే ఇంటికే వెళ్తారు. ఏడ్చేవారి ఇంటికి ఎవరు? చాలా తక్కువ మంది వెళ్తారు. దానికి మళ్ళీ కొంచెం బిర్రుగీసుకున్నట్లుగా సరిహద్దు పెట్టుకుంటూ ఉంటారు. ఏమంటారంటే, మేము పునాది వేసాం, ఇల్లు కట్టుకున్నాం కాబట్టి చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. ఎవడు చెప్పాడు అది? బైబిల్ ఎక్కడ ఉందా? లేదు. పెళ్లి చేసుకున్నాం కాబట్టి మేము, మా ఇంట్లో ఈ సంవత్సరం పెళ్ళి అయింది కాబట్టి మేము శుభకార్యాలు తప్ప అశుభకార్యాలకు వెళ్ళాం. ఎవరు చెప్పారు అది అశుభకార్యం లేకపోతే వెళ్ళకూడదని, వెళ్తే కీడని ఎవరు చెప్పారు? బైబిల్ ఎక్కడ ఉందా? లేదు. దేవుడు చెప్పిన మాటలు వీళ్ళకి ఎక్కువ, లోకస్తులు చెప్పిన మాటలు ఎక్కుతాయి. బైబిల్ చదవండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో 2వ వచనం అనుకుంటా, చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. విందు జరుగుతున్న ఇంటికి
పోవుట కంటే ఏమండి ప్రభు ఏం చెప్తున్నాడు? విందు జరిగే ఇంటికి నువ్వు వెళ్ళకపోతే ఇంకొకరు వెళ్తారు, వచ్చిన నష్టం ఏమి లేదు. కానీ ఎవరింటికి వెళ్ళాలంట? ప్రలాపించుతున్న వారింటికి వెళ్ళుట మేలు అన్నాడు. చాలామంది జీవితాల్లో మేలు పొందకపోవడం గల కారణమే తెలుసా? వీళ్ళు అనుకుంటారు, అబ్బో అక్కడికి వెళ్తే కీడు వస్తుంది అనుకున్నారు. ఏడ్చే వాళ్ళ ఇంటికి వెళ్తేనే నీకు మేలు కలుగుతుందని వాక్యం చెప్తుంది. ప్రలాపించి బాధలో ఉన్న వారి ఇంటికి వెళ్ళి నువ్వు ఓదారిస్తే, నువ్వు వారిని ధైర్యపరిస్తే, వాళ్ళని పరామర్శిస్తే అది నీకు మేలు అని బైబిల్ చెప్తుంది. నువ్వేమో అది కీడు అనుకుంటున్నావు. దేవుడు చెప్పని దాన్ని నువ్వు దాన్ని వేరే రీతిగా అర్థం చేసుకుంటున్నావు. యేసు ప్రభువే చెరను చెరగా పట్టుకుని తండ్రి వద్దకు ఎక్కేళ్ళేటువంటి సమయంలో ఏడుస్తున్న మరియను చూడగానే ఒక్కసారి ప్రభు ఆగిపోయాడు. అక్కడ ఆమెకు కనిపించాడు, ఆమెతో మాట్లాడాడు. ఇది ఆదరణ అంటే, ఇది ఓదార్పు అంటే. కానీ మన జీవితాల్లో సంతోషించే వారింటికి వెళ్ళండి, వెళ్ళొద్దంటలే. ఒకరు వెళ్ళలేకపోయినా ప్రలాపించే వారింటికి తప్పనిసరిగా వెళ్ళండి. ప్రలాపించే వారింటికి వెళ్ళడం అది ఎవరికి మేలు తెలుసా? ఆ ఇంటి వారికి ఆదరణ అయితే వెళ్ళిన కుటుంబాలకు మేలు. బైబిల్లో మాట రాయబడింది, మీకు మేలు కలగకుండాకు మీ పాపములే కారణము అని బైబిల్ రాయబడి ఉంది. మీకు మేలు కలగపోటకు మీ పాపములే కారణం. అర్థమవుతుందండి? అందులో పాపం చెప్పుకోవాలంటే ఆయన అన్నాడు, ఇదిరా బాబు నీకు మేలు కలిగి దిల్లు అన్నాడు, నేను వెళ్ళను. అర్థమవుతుందండి? అంటే టోటల్గా వాక్యానికి విరుద్ధంగా ఆజ్ఞాధికమైన పాపం చేసి మేలు పొందలేకుండా మన జీవితాలని నాశనం చేసుకున్నాం. సరే, ప్రభు ఎంత గొప్పవాడంటే ఏడుస్తున్నటువంటి ఆమె యొద్దకు వచ్చి ఓదార్పునిస్తూ ఉన్నాడు. ఇది ప్రేమ, దేవుని ప్రేమ. నువ్వెవరైనా సరే బాధల్లో, దుఃఖంలో, వేదనలో, శ్రమల్లో ఉంటే ప్రభు సన్నిధికి వస్తే ప్రభువు నిన్ను ఆదరిస్తాడు, ప్రభువు నిన్ను ఓదారుస్తాడు. దేవుని సన్నిధిలోనే, దేవుని వాక్యం ద్వారానే నువ్వు ఆదరించబడగలుగుతావు. లోకస్తులు వారు మాట్లాడే మాటల ద్వారా నీకు అంత ఆదరణ కలగకపోవచ్చు, కానీ దేవుడు ఒక్కడు నిజమైన ఆదరణ, ఓదార్పును మన జీవితాల్లో అయినా కలగజేసేటువంటి వాడని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చేసేటువంటి మేలు ఎంత గొప్పదంటే ఆయన కనిపించి ఓదార్చాడు కదా. ఇప్పుడు ఎక్కడ కనపడతాడు ఆయన అంటే దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు, వాక్యములో కనిపిస్తాడు, వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తాడు. కాబట్టి వాక్యం దొరికే స్థలాన్ని మనం వస్తే నువ్వు ఏ చింతతో, ఏ వేదనతో, ఏ మనోవేదనతో నీవు ఉన్నావో ప్రభు సన్నిధికి వస్తే ఖచ్చితంగా దేవుడు తన వాక్యం ద్వారా నేను బలపరిచేవాడుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం ఇంకా చూడగలిగితే ఏమన్నాడంటే, యేసు ఆమెను చూచి 16వ వచనంలో మరియా అని పిలిచాను. అక్కడేమో ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కదా, దుఃఖానికి కారణం ఏంటని అడిగాడు 15వ వచనంలో. 16వ వచనంకి మరియా అన్నాడు. ప్రభు ఎంత ప్రేమ కలిగినవాడండి. పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఏం పెట్టి పిలుస్తున్నాడు? పేరు పెట్టి పిలుస్తున్నాడు. హాస్పిటల్కి వెళ్తే పేషెంట్లు అంటారు, అవును కదండి. ఏదైనా ప్రయాణం చేస్తామంటే ప్యాసింజర్స్ అంటారు మనల్ని, అవును కదా. ఈ లోకం అంతా కూడా మనుషుల్ని వంకబెట్టి పిలుస్తాడు. కాస్త పొట్టుగా ఉన్నాడు అనుకోండి, ఏం పిలుస్తారు? పొట్టుడా అని పిలుస్తారు, అవును కదా. కొంచెం కాలు అవిడితాను అనుకోండి, వెంటనే ఉండరు, కుంటూడా అంటాడు. కన్ను పోవక్కర్లే, కొంచెం మెల్లకనేది చాలు, గుడ్డిది అనేసి లేదా గుడ్డుడు అనేస్తారు. లోకమంతా మనిషికి ఏ బలహీనత ఉందో ఆ బలహీనత చూపించి వంకతో పిలుస్తుంది. కానీ ప్రభు ఏం పిలుస్తూ ఉన్నాడు? మరియా అంటే పేరు పెట్టి ఎంతో సగౌరవంగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమగల దేవుడు అండి. మన పేర్లన్నీ జీవగ్రంథంలో అయినా రాసుకున్నాడు. పేరు పెట్టి పిలిచి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. ఎంత గొప్పవాడని ఇక్కడ మనం పునరుద్ధరణ ప్రభు గురించి మనము చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరీ చేస్తున్న పని ఏంటి? ఎంత ప్రేమను చూపించగల కారణం ఏంటంటే ఆ మేడుస్తుంది ఎవరి కోసం తెలుసండి? ఎవరి కోసం? యేసు ప్రభువుని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోరే ఏంటి? సమాధిలో లేడు అనుకుంటున్నామే. ఏడుస్తూ కలదిరిగేస్తుంది అక్కడ. ప్రభు కోసం ఏడుస్తూ ఉంది. అంతే, ప్రభు ప్రత్యక్షమైనట్టుగా మనం చూడుతున్నాం. ఈ లోకంలో మనుషులు కూడా ఏడుస్తారు. ఉదయం లేస్తే రాత్రి పడుకున్న దాకా దుఃఖమే. నీటి కుండ నెత్తి మీద ఎట్టుకున్నట్టే కళ్ళు నీళ్ళు కారుతానే ఉంటాయి. ఎవరి కోసం? ఎవరికోసం ఎడుతారు చెప్పండి? ఎవరి కోసం వాళ్ళు ఎడుతుంటారు.
తెల్ల లేస్తే ఏడుపు. ఈరోజు ఎలా గడుస్తుంది, ఈ శ్రమలు ఎలా పోతాయి, ఈ అప్పులు ఎలా తీరుతాయి, ఈ రోగాలు ఎలా పోతాయి, బిడ్డల భవిష్యత్తు ఎలాగా, చదువు, ఫీజులు, ఉద్యోగాలు, వివాహాలు, సంతానం, ఇలాగా రకరకాల అవసరాల కోసం, శరీర సంబంధమైన వాటి కోసం తెగేడుస్తూ ఉంటామండి, తెగేడుస్తూ ఉంటాం. కానీ నిజంగా ప్రభు కార్యాల కోసం ఏడ్చెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళి ఎవరైనా చాపలు వేసారో లేదో అని ఎవరైనా బాధపడ్డారా? అరే ఈరోజు ప్రభు పరిచయం నేను చేయలేకపోయినా అని ఎవరైనా బాధపడ్డారా? ప్రభు కార్యాల కోసం ఏడిచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరియ ప్రభు కోసం ఏడుస్తుందండి. ప్రతి వారు తమ సొంత కార్యాలు చూస్తున్నారు కానీ యేసు ప్రభు కార్యాలు చూడట్లేదని వాక్యం చెప్తూ ఉంది. ఇదిన అనేక మంది వారి కోసమే ప్రలాపిస్తూ ఉన్నారు కానీ ప్రభు కార్యాల కోసం ఏడ్చేటిన వారు చాలా తక్కువ మంది ఉన్నట్టు మనం చూస్తాం. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందాం అన్నట్లుగానే మనుషులు ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. అయితే నువ్వు ప్రభు కోసం జీవించేటివి అనగా, ప్రభు కార్యాల కోసం ప్రలాపించే వారిగా ఉంటే ప్రభు ఎంత గొప్పడంటే మరి యొక్క దుఃఖాన్ని పోగొట్టినట్లుగా ఆయన మన కన్నీటిని ఆయన తుడిచేటిన వాడు, మన దుఃఖాన్ని పోగొట్టేటిన వాడుగా మనము చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా యేసు ప్రభు మాట్లాడడం మగ్దలేని మరియతో దూత మాట్లాడారా? దేవుని దూతలు మాట్లాడారు. దూతలు మాట్లాడిన తర్వాత ప్రభు మాట్లాడాడు. అలాగే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాలంటే ముందు ఎవరితో మాట్లాడిస్తాడు? తన దాసుల ద్వారా మాట్లాడిస్తాడు. ఇక్కడ దేవుడు తన దాసులను ఏర్పరచుకుని వారిని వాడుకుని తన ప్రజలను ఆదరించాలని, తన ప్రజలను బలపరచాలని, తన ప్రజలను ధైర్యపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి మనం ఆ మాటలు విని ధైర్యపరచబడిన వారుగా మనం ఉండాలి. ఆమె యొక్క ప్రార్థన, ఆమె యొక్క దుఃఖము చూచి యేసు ప్రభు ఆమెకు జవాబిచ్చాడు కదా. అలాగే నీ జీవితంలో నీ దుఃఖముతో నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు కన్నీరు కారుస్తున్నటువంటి ఆ విధానము చూసిన దేవుడు నిన్ను దాటిపోయేవాడు కాదు, ఖచ్చితంగా నీకు జవాబు ఇచ్చేవాడు. ఆయన జవాబు ఇచ్చేటువంటి దేవుడు, ప్రార్థన వినేటువంటి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆమె దుఃఖాన్ని చూసి జవాబు ఇచ్చినట్లుగా ఆయన జవాబు ఇస్తాడు. ఆమెలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ప్రతిఫలం ఇచ్చాడు. ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే, మరి కొంతమంది స్త్రీలు వచ్చారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా బ్రదర్స్ వచ్చారు. ఎవరు చెప్పండి, ఎవరు? పేతురు వచ్చాడు, వెళ్ళిపోయాడు. శిష్యులు, ఇంతకీ ఈ యొక్క అధ్యాయం రాసినటువంటి యోహాను అనేటువంటి శిష్యుడు కూడా వచ్చాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళిపోయారు కానీ ఆమె మాత్రం వెళ్ళలే. ఏంటంటే ఏమైనా సరే ప్రభువుని కనుగొనాలి అంటే, ప్రభు మీద ఎంత నమ్మకం అంటే, విశ్వాసం అంటే అంత విశ్వాసం ఎదుగుతూ ఉంది. వాళ్ళు అనుకున్నారు ఎర్రిది పిచ్చిది ఇంకెక్కడ కనపడతాడు అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు. కానీ ఆమె మాత్రం మంచి విశ్వాసంతో ఉంది. విశ్వాసం తగిన ప్రతిఫలం దొరికిందా లేదా? ప్రభు కనిపించడం లేదా? కాబట్టి నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉంటావో నీ విశ్వాసం తగిన ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి క్రైస్తవులుగా, ప్రభు బిడ్డలుగా గొప్ప విశ్వాసంతో మనం జీవిస్తే ప్రభు మన సహాయము, ప్రతిఫలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రభువుని ఎంత శ్రద్ధగా మెతికిందో అలా మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం ఎదగాలి చెప్పండి? ఏం ఎదగాలి? ఎవరిని ఎదగాలి? ప్రభువుని, ప్రభు కార్యాలని మనం ఎదగలొద్దా? ఎదగాలి. కానీ బట్టల కోసం ఎదుగుతారండి, పైగా మ్యాచింగ్ డ్రెస్ కోసం ఎన్ని షాపులైనా అసలు తిరిగి తిరిగి పక్కన సహాయం చేయడానికి వచ్చినటువంటి, లేకపోతే భర్త అలసిపోతాడేమో కానీ భార్య మాత్రం అలసిపోదు. తెగ తిరిగి ఏమండి ఈ షాపులో దొరకలేదు కానీ మరొక షాపుకి వెళ్దామండి, నీరసం వచ్చేది భర్తకి. అలాంటి అనుభవాలు చాలా కుటుంబాల్లో ఉంటాయి. ఉన్నాయి లేవా? ఉంటాయి. వాటి కోసం ఎదుగుతారండి. కానీ ప్రభువుని ఎదిగేటువంటి విధానం చాలా తక్కువ. నన్ను జాగ్రత్తగా వెతికివారు నన్ను కనుగొందురు అని సామెతలందులో రాయబడి ఉంది. ఇక్కడ జాగ్రత్తగా మనం ప్రభువుని ఎతికెట్టిన వారుగా ఉండాలి. ఈ లోకంలో వ్యర్థమైన వాటి కోసం ఎతికెట్టిన శ్రద్ధ దేవుని ఎతికెట్టిన వాటిలో మనం పెడితే అది మన జీవితానికి ఎంతో మేలు. ఎందుకంటే ఎతకాలంటే వెతికింది కాబట్టి ప్రభు దొరికాడు. వెతికింది కాబట్టి ప్రభు ప్రత్యక్షతను ఆమె చూడగలిగింది. వాళ్ళేమో వెళ్ళిపోయారు, అప్పుడు చూడలేకపోయారు. తర్వాత చూస్తారు కానీ అప్పుడు వాళ్ళు చూడలేకపోయారు. కాబట్టి మనం శ్రద్ధతో వెతికితే మనం తప్పకుండా చూడగలిగిన వారిగా ఉంటాం. కాబట్టి ఈ రోజుల్లో యేసుప్రభు ఎలా ఉన్నాడు అంటే ఒక విగ్రహంలాగా అయినా లేడు. ఎలా ఉన్నాడు? ఆయన వాక్య స్వరూపాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రభువుని చూడడం అంటే
వాక్యంలో మనకు దొరుకుతాడు ప్రభు. అర్థమవుతుందండి? వాక్యంలో ప్రభు మనకు దొరుకుతాడు. కానీ పూర్వకాలంలో ఎబ్రీ పత్రికలో రాయబడినట్లు మొదటి అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడినట్లు నానా విధములుగా కళల ద్వారా దర్శనముల ద్వారా దేవుడు వారితో మాట్లాడాడు. ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. కుమారుడు అంటే బైబిల్లో రాయబడింది ఏమండి? ఆ వాక్యమే శరీరధారే కృపాసత్ సంపూర్ణ మన మధ్య నివసించింది. కుమారుడు అంటే వాక్యమే. ప్రభు యేసుక్రీస్తు అంటే వాక్యమే. కాబట్టి ఇప్పుడు వాక్య స్వరూపాన్ని కలిగిన ప్రభువుని మనము చూడాలి. పౌలు అంటాడు, నేను శరీరీతిగా ఒకవేళ ఎరిగి ఉన్నాను, ఇప్పుడు నేను అలాగన ఎరిగి ఉండను అన్నాడు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఇప్పుడు శరీరంతో మన మధ్య లేడు. విగ్రహములో అసలు లేనే లేడు. ఎక్కడున్నాడు? వాక్యములో ఉన్నాడు. అర్థమవుతుందండి? కాబట్టి కళ్ళలో దర్శనాలని వాటిని వెంపర్లాడక వాక్యం వైపు మన గమనాన్ని నిలిపితే దేవుని యొక్క ఉద్దేశాలు మనకు తెలుస్తాయి. దేవుని ప్రణాళిక మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యంలో ప్రభువుని మనము చూడగలం. వాక్యాన్ని చదవాలి, గ్రహించాలి, అనుసరించాలి. అప్పుడు మనం ప్రభువుని చూడగలిగిన వారిగా ఉంటాం. కానీ దేవుడు అంటే ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే ప్రభు కోసం ఎడుతారు. చెప్పండి, ఎవరి కోసం ఎడుతారు? ప్రభు కోసం, ప్రభు కార్యాల కోసం ఏడుస్తారు. కాబట్టి మన మీద మనకే ఎక్కువ ప్రేమ అనుకో. ఇప్పుడు ఎవరి కోసం ఎడుతాం? దానికోసమే ఎడుతాం. కానీ ప్రభు కార్యాల కోసం ప్రలాపించే వారిగా మనం ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తుంటే దేవుడు అంటే ప్రేమ కలిగిన వారు ఏం చేస్తారంటే రెండవదిగా ఏడమే కాదు, పరుగు పరుగున ప్రభు సన్నిధికి వస్తారు. ఎప్పుడు రావాలి? ఎప్పుడు రావాలండి? అపోస్తలుల గ్రంథంలో 3వ అధ్యాయంలో చూస్తే అక్కడ శిష్యులు దేవాలయానికి వెళుతున్నారు. వాళ్ళు ప్రార్థనా కాలమున దేవాలయానికి వెళుతున్నట్లుగా రాయబడింది. అంటే ఒక్కొక్క మందిరంలో ఒక్కొక్క సమయాన్ని ఆరాధన కొరకు పెట్టుకుంటాం. అర్థమవుతుందండి? కాబట్టి ఏ సమయం రావాలి? ఆరాధన సమయానికి రావాలి. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 20వ అధ్యాయంలో ఏం రాసిందో రాయబడిందంటే, ఇంకనూ చీకటి ఉండగా ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే మగ్దలేని మరియా పెందల కాడ వచ్చిందంటండి. మనకు పెందల కాడ అంటే ఎప్పుడు అండి? ఉదయం 8:30కి ఆరాధన అంటే 8:30 కొద్దిమంది వస్తున్నారు, రాలేదంటలేదు. కానీ 9 గంటలకు వచ్చేవాళ్ళు కొంతమంది, 9:30కి వచ్చేవాళ్ళు కొంతమంది, 10 గంటలకు వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు లేదండి? ఉన్నారు. ఇంకా అయిపోయే ముందు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఇది ప్రభువు మీద ప్రేమ ఉన్నట్టు గుర్తు కాదు. నిజంగా నీవు ప్రభువుని ప్రేమిస్తే ఖచ్చితంగా సమయానికి వస్తావు, పెందలకాడ వస్తావు. ఇది ప్రేమ ఉన్నట్టు గుర్తు. బైబిల్ చెప్తుంది మగ్దలేని మరియలో ఆ ప్రేమ ఉంది కాబట్టి ఆమె ప్రతిఫలం పొందింది, ప్రభువుని చూడగలిగింది. ఈలో ప్రేమ ఉందా? బైబిల్లో రాయబడిన మాట మనం చూస్తూ ఉంటే 97 కీర్తనలో 14వ వచనంలో అతను నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అన్నాడు. నీవు దేవుని ప్రేమిస్తే కీడు ఆపదల నుంచి, శ్రమల నుంచి, అనేకమైన ఇబ్బందికర పరిస్థితులు ఆయన తప్పిస్తాడు. తను ప్రేమించేవారు నేను ఆస్తికర్తలకు చేదును అన్నాడు. అంటే దేవుని ప్రేమిస్తే దేవుడు చేసే మేళ్ళు అనేకమైన బైబిల్లో పొందుపరచబడి ఉన్నాయి. కానీ ప్రేమించలేని కారణం బట్టి దేవుని ద్వారా మేలు పొందలేకపోతున్నాం. కానీ దేవుని ప్రేమించే ప్రజలుగా మనం ఉండాలని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి నీళ్ళు నిజంగా ప్రేమ ఉంటే దేవుడు అంటే ఎన్ని పనులున్నా ఏం చేస్తావు చెప్పండి? పక్కన పెట్టుకునైనా వస్తారావా? వస్తావండి. ఆదివారమే సెలవని ఈ బట్టలు ఉతుకునే కార్యక్రమం కూడా ఆదివారం పెట్టుకుంటారు కొంతమంది. ఆదివారం ప్రత్యేకమైన రోజు అని చెప్పి ఏమండి రకరకాల వంటకాలన్నీ కూడా ముందే వండేసుకు వెళ్ళిపోవాలని చెప్పి శివరామనేటప్పటికి వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎన్ని పనులను పక్కన పెట్టి దేవుడు అంటే ప్రేమ అంటే ప్రభు అనేది పరుగు పరుగున మనం రావాలని నేర్చుకున్నాం. అదే సమయంలో కొన్ని ప్రయాణాలు కూడా వస్తూ ఉంటాయి. ఎవరు పిలుస్తారు ఫంక్షన్లకి, ఎక్కడో కబురు వస్తూ ఉంటుంది. ప్రభు మీద నీకు ప్రేమ ఉంటే నీ ప్రయాణాలు పక్కన పెట్టుకుని ప్రభు సన్నిధి రావాలి. ఇది ప్రేమ ఉన్నట్టు గుర్తు. ప్రేమ లేని కారణం చేస్తే దేవుని ద్వారా నువ్వు మేలు పొందలేకపోతున్నావు. నా సమస్యలు పోవట్లే, నాకు కొన్ని ఇబ్బందులు తొలగిపోవట్లే, నేను ఈ కష్టాల్లోనే ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అనుకున్నావు. కానీ మగ్దలేని మరియ వల్లే ప్రభు నువ్వు ప్రేమించలేకపోతున్నావు, ఇది గ్రహించలేకపోతున్నావు. ఇది వాస్తవం. నీ ప్రేమ నోటి మాటలు కాదు, క్రియలతో కూడిందిగా ఉండాలని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. ఒకవేళ నీ వల్ల లేవంటే నిజంగా ప్రభు అంటే నీకు ప్రేమ లేదని అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒంటరిగా ఉందా, అందరితో ఉందా? అక్కడ అండి ఒంటరిగానే ఉంది. అయినా సరే ప్రభు కనిపించేంతవరకు ధైర్యంగా
తను అక్కడ నిలబడుతూ ఉంది. ఒక్కోసారి కొంతమంది ఎలా ఉంటారంటే ఒకసారి హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఒక సహోదరిని అంటే పోతవరంలో నేను సేవ చేస్తున్నప్పుడు హౌస్ విజిటింగ్కి వెళ్తే ఒక సహోదరిని అన్నాను, అమ్మ పోయిన ఆదివారం రాలేదే మీరు ఆరాధనకి అని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, మా ఇంటి పక్క ఆవిడ నాకన్నా ముందు వచ్చేసిందండి మందిరానికి, నాకు జత లేక మానేసిందండి అమ్మాయి. ఏమి లేక మానేసిందంట? జత లేక మానేసిందంట. అమ్మ ఇది రాత్రి కూడికి కాదు కదా, ఆరాధన అంటే ఉదయమే కదా, పగలే కదా. పగలు కిరాణా కొట్టు కాడికి వెళ్తావా సరుకులు తెచ్చుకోవడానికి, బట్టల షాప్కి వెళ్తావా సరుకులు తెచ్చుకోవడానికి, బట్టలు తెచ్చుకోవడానికి వెళ్తావు లేదా? వెళ్తావు. ప్రయాణం ఉంటే వెళ్తావు వెళ్ళవా? అన్ని సమయాల్లో జత ఉంటేనే వెళ్తామా? కానీ ఎక్కడ జత కావాలంట? ఇక్కడ ప్రభువుని సేవించేటప్పుడు వంకలు పెట్టుకోకూడదండి. ఒంటరిగానే నిలబడింది లేదా? అరే నా తోటి సహోదరులు లేరు అని వెళ్ళిపోయింది ఆమె, వెళ్ళలే. ప్రభు కోసం ఒంటరిగానే సరే నా ప్రభు కోసం నిలబడతా. కొంతమంది చూస్తారు, ఏమండి వాళ్ళే సినిమాలు చూస్తున్నారు, నేను చూసి తప్పేంటండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళు చెడిపోయారండి, వాళ్ళు అలా ఉన్నప్పుడు మేమే అలా ఉంటే తప్పేంటండి అన్నట్లు ఉంటారు. కానీ ఎవరు ఎలా ఉన్నారో వాళ్ళ గురించి కదా నువ్వు పట్టించుకోవాల్సింది. నువ్వు ఒక్కడవైనా ప్రభు కోసం నీతిగా బ్రతుకు, నీ ఒక్కడవైనా ప్రభు కోసం యథార్థంగా బ్రతుకు. దేవుడు నీలో అది చూస్తున్నాడు. తోటి వారి గురించో ఇతరుల గురించో వాళ్ళని పట్టించుకోవడం కాదు, నీకు నువ్వు ఎలా ఉన్నావు అనేది దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. మగ్దలేని మరియా అలా ఒంటరిగానైనా సరే ప్రభు కోసం తను నిలబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడు అనుకోకండి, ఈ లోకంలో అసలు నిజంగా చెప్పాలంటే మనం ఏదో అనుకుంటాం, నాకు ఇంత బలగం ఉంది, ఇంత జనాభా ఉన్నారు, ఫోన్ చేస్తే చాలు 100 మంది వచ్చేస్తారు మా ఊళ్ళు అనుకుంటాం. కానీ భూమి మీదకి వస్తూ ఒంటరిగానే వచ్చాం. పోతూ ఒంటరిగానే పోవాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మానవ జీవితమే ఒంటరి జీవితం. అదవుతుందండి. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళిపోతాం. మరి నేను వెళ్తున్నాను, కాస్త నాకు తోడు అని నీ బెస్ట్ ఫ్రెండ్ అడగండి, వస్తారా? చాలు ఊరుకో, నువ్వు వెళ్ళండి దాని అంటే నీతో స్నేహమే చేసేదాన్ని కదా అంటారు. అవును కదా? కాబట్టి ఈ లోకంలో మనం ఒంటరి వాళ్ళమే. ప్రభు కోసం మనం నిలబడితే ప్రభు మనతో ఉంటాడు, ప్రభుతో మనం ఉంటాం. ఈ చక్కని సహవాసం మనం కలిగి ఉంటామని నేర్చుకున్నాం. కాబట్టి చీకటి అంటే భయమే కదా, భయమే. అలాంటి భయంకర పరిస్థితుల్లో కూడా తను చక్కగా ప్రభుని వెంబడించింది. కాబట్టి మనం దేవుని వెంబడించడానికి భయపడకూడదండి, ప్రార్థన చేసుకోవడానికి భయపడకూడదు, వాక్యం చదువుకోవడానికి భయపడకూడదు, ఆరాధన చేయడానికి భయపడకూడదు, ప్రభు సన్నిధి రావడానికి మనం భయపడకూడదు. పాపం చేయడానికి భయపడాలి, అక్రమంగా జీవించడానికి భయపడాలి. కానీ లోకం రివర్స్, పాపం చేయడానికి భయపడతలే, నీతిగా బతకడానికి భయపడుతున్నారు. కాబట్టి మనం ఈ మగ్దలేని మరియ వలె మనం జీవించాలని నేర్చుకున్నాం. చూడండి, ఈ మగ్దలేని మరియ యొక్క జీవితంలో తాను ఎన్నో మేళ్లు పొందిందండి. ఎన్ని మేళ్లు పొందిందంటే లోకసువార్తలో మనం చూస్తాము, దెయ్యముల ద్వారా పీడించబడుతుందంట మగ్దలేని మరియ. 8వ అధ్యాయంలో 1 నుంచి 3వ వరకు మనం చూస్తూ ఉంటే ఆమెకు 7 దెయ్యాలు పట్టినాయి అంట. ఎన్ని దెయ్యాలండి? ఒక దెయ్యం పడితే అవుతారు ఎక్కడైనా? వాళ్ళని పట్టుకోలేం, ఒక దెయ్యం పడితేనే. 7 దెయ్యాలు పట్టినాయి అంట. అలాంటి పరిస్థితి నుంచి ప్రభు ఆమె నడిపించాడు, ఎన్నో మేళ్ళు ఆమెకు చేశాడు, రక్షణ ఇచ్చాడు. కాబట్టి కృతజ్ఞత ప్రభుని వెంబడించింది. అలాగే మనం కూడా మన జీవితాల్లో ప్రభు ద్వారా మనం మేలు పొందాలంటే, ప్రభు ద్వారా రక్షించబడాలంటే, నిత్య జీవనం మనం వారసులు అవ్వాలంటే, రేపు ప్రభు దర్శనం మనకు దొరికి ప్రభు యొక్క 2వ రాకడలో మనం ఎత్తబడి ప్రభుత్వం ఉండాలంటే మనం కూడా ఏం చేయాలో కొన్ని విషయాలు మనం చూసుకుని మనం ముగించుకుందాం. చూడండి, లోకసువార్త 8వ అధ్యాయం తీసారా? ఆమె ఏం చేసిందంటే 7 దయ్యాల నుంచి ఏమైందామే విడుదల పొందింది. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఈ దెయ్యాల నుంచి విడుదల పొందాలి, ఈ దెయ్యాల నుంచి విడుదల పొందాలి. కొంతమందిలో దెయ్యాలు వదలవండి. ధనాపేక్ష ఒక పెద్ద దెయ్యం. ఈ జబ్బు ఎంత ప్రమాదకరమైందంటే ఆదివారం నీకు డబుల్ పేమెంట్ అంటే ఏం చేద్దాం? డబ్బు మీద ఆస్తి వెళ్ళిపోతాం. మీటింగ్ ఉంది, కృతజ్ఞత మీటింగు, లేకపోతే జ్ఞాపకార్థ మీటింగు, లేకపోతే ఏదో ఒక కూడుకుంది, ఈ మీటింగ్ వాళ్ళందరూ వస్తే అబ్బో ఈరోజు నా జీతం పోద్దని చెప్పి అనుకుంటా లేదా? ప్రభు సన్నిధి గురించి మనలో కొన్ని దెయ్యాలు పోవాలండి. ఈ దెయ్యాలు వదలక చాలామంది జీవితంలో
పాపాన్ని విడిచిపెడతలే, అసూయ పోవట్లే, ఇదో పెద్ద దెయ్యం. ఎదరోడు బాగుపడితే వారలేని బుద్ధి, ఇదో పెద్ద దెయ్యం వీళ్ళలో. ఇంతకాలం మందిరానికి వచ్చి నీలో ఉన్న అసూయ పోకపోతే, నీలో ఉన్న కుళ్ళు పోకపోతే, నీలో ఉన్నటువంటి పాపం పోకపోతే, నీలో ఉన్న దురలవాట్లు పోకపోతే ఇంకా ప్రభు సన్నిధికి రావడం వల్ల నీకు ఉపకారం ఏంటి? కానీ ప్రభు సన్నిధికి వచ్చి మన జీవితాల్లో ఏం చేయాలి చెప్పండి? ఈ పాపం నుంచి మనం విడుదల పొందాలండి. అప్పుడే మనం మేలు అనేది పొందగలం. తర్వాత లోకసువార్త 8:3 తను ఏం చేసింది చెప్పండి? చదవాలి, తీయలేదు బైబిల్. అంటే మేలు పొందిన తర్వాత అక్కడ ఉన్నవారు చేసిన పని ఏంటంటే ఉపచారము చేశారు. మనం మగ్దలేని మరియ గురించి చెప్పుకున్నాం కాబట్టి అందులో మగ్దలేని మరియ ఉంది. పొందిన మేలుకు ప్రతిగా ఏం చేస్తుందంటే ఉపచారం, పరిచర్య చేస్తూ ఉంది. మరి ప్రభు నిన్ను దీవించాలంటే, ప్రభు నిన్ను రక్షించాలంటే, ప్రభువు నేను జీవితంలో మేలు చేయాలంటే, ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడాలంటే నీవు జీవితంలో నీవు కూడా ఏం చేయాలి అంటే ఏం చేయాలి చెప్పండి? పరిచర్య చేయాలి. ఏం చేస్తామో చెప్పండి. వాళ్ళు చేసుకుంటారు పరిచర్య, నాకు పని ఏంటి అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. నీ జీవితంలో నువ్వు ప్రభు పరిచర్య ఎంతగా చేస్తావో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు అంతగా ఇచ్చేస్తాడు. చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు. కొంతమంది బిడ్డలు చేపలు మడతాడుతూ ఉంటే తల్లులు కన్నెర చేసేటువంటి తల్లులు కూడా ఉంటారు. నువ్వే చేప చుట్టాలా, ఇంకెవరు లేరా అన్నట్టు చూస్తూ ఉంటారు. ఎవరైనా భోజనాలు వడ్డిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూర్చున్నారు, నువ్వే వడ్డించాలా అని ఆ కుటుంబ సభ్యులు మిరుగురిని చూస్తూ ఉంటారు. సంతోషించండి, ఇతరులకు లేని భాగ్యం నా బిడ్డకు దక్కింది. ఈ పరిచర్య వల్ల దేవుడు నా బిడ్డను ఆస్వాదించబోతున్నాడు, నా కుటుంబం దేవుడు హెచ్చించబోతున్నాడు. ఈ పరిచర్య అనేక మందికి లేదు ఆ భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అని చెప్పి సంతోషించండి. మగ్దలేని మరియకి ధన్యత రావడం గల కారణం ఏంటి? ఆమె పేరు బైబిల్లో రాయడానికి గల కారణం ఏంటి? ఈరోజు ఆమె గురించి ఎంత గొప్పగా మనం చెప్పుకోవడం గల కారణం ఏంటంటే పరిచర్య చేసింది. ఏం చేసింది చెప్పండి? పరిచర్య చేసింది. ఇక్కడ దేవుని పరిచర్య, దేవునికి ఏదే పరిస్థితి అది. సువార్త చెప్పమన్నాడు చెప్పు, పత్రికలు ఏమన్నాడా పంచు, మందిరం తుడమన్నాడు తుడు, వంటలు చేయమన్నాడా చెయ్యి, పాటలు పాడమన్నాడా పాడు, వాక్యం చెప్పమన్నాడు చెప్పు. దేవుడు నీకు ఏ పరిచర్య ఇస్తే లోపము లేకుండా యథార్థంగా ప్రభు పరిచయం నీవు చెయ్యి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఎందుకు పరిచర్య తప్పించుకుంటావు? అది నాది కాదు అన్నట్టుగా ఎందుకు తప్పించుకుంటావు? కానీ నీ జీవితాలు ఆస్వాదించబడాలంటే ప్రభు పరిచర్యలో నీవు పాలు పొందు. అప్పుడు నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. అది రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం. ఇక మూడవదిగా ఏం చేయాలి అంటే చూడండి, ఆమె మొదటి నుండి ప్రభుని వెంబడించింది. ఎప్పుడైతే స్వస్థత పొందిందో, ఎప్పుడైతే దయ్యాల నుంచి విడుదల పొందిందో, ప్రభుని సిరివేస్తున్నప్పుడు ఉంది, ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా ఉంది. అంటే అర్థం ఏంటి? తాను రక్షించబడిన మొదలుకొని చివరి వరకు వెంబడించింది. ఒక మాటలో చెప్పాలంటే పేతురు గారైన మధ్యలో తప్పిపోయాడు, చలి కాసుకుంటూ పోయాడు, ప్రభు దూరం వెంబడించాడు. కానీ మగ్దలేని మరి మాత్రం మొదటి నుంచి చివరి వరకు ఒకే విధంగా ప్రభుని వెంబడిస్తూనే ఉంది. ఇక్కడ రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా ఎవరిని వెంబడించాలో తెలుసా? వాక్యాన్ని వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి చెప్పండి? వాక్యాన్ని వెంబడించాలి. వాక్యాన్ని వెంబడించిన వారే యథార్థంగా జీవిస్తారు. మనుషులను కాదండి వెంబడించేది. మనుషుల్లో బలహీనతలు ఉంటాయి, కొంతమంది మనుషుల్లో లోపాలు కూడా ఉంటాయి. వాళ్ళని చూసి మనం నేర్చుకునేది ఏముండదు. కాబట్టి మనం వాక్యాన్ని చూస్తే, వాక్యాన్ని వెంబడిస్తే మన జీవితంలో మేలు అనేది పొందగలం. ఇక నాలుగోదిగా ఏం చేయాలంటే మార్క్స్ వార్త 16:9 నుండి చదవండి. మార్క్స్ వార్త 16:9 నుండి త్వరగా చదవాలి. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతులను వారికి తెలియజేశాను. చాలండి. ఇప్పుడు చేసిన పని ఏంటయ్యా నాలుగోదిగానంటే, ఈ మగ్దలేని మరియను ప్రభు బాగు చేశాడు, ప్రభువుని వెంబడించింది. ప్రభు పునరుత్థానంలో మొట్టమొదటిగా ప్రభువుని చూసింది ఎవరంటే మగ్దలేని మరియ. ఇప్పుడు చేసిన పని ఏంటి తెలుసండి? ఎవరైతే కలవరంతో ఉన్నారో, సమాధిలో ప్రభు దేహం లేదు, ఎవరిని ఎత్తుకెళ్ళిపోయారో, అసలు ఏం జరిగిందని చెప్పి కలవరంలో దుఃఖంలో వాళ్ళు మునిగి ఆ విషయంలో వారు గందరగోళంతో ఉంటే అక్కడికి వెళ్ళి వారికి ఓదార్పు సువార్త ఇచ్చింది. అయ్యా మీరు దుఃఖపడకండి, నేను కూడా అలాగే ఏడ్చాను ఇందాక,
ప్రభు నాకు కనపడ్డాడు, ప్రభు తిరిగి లేచాడు, మనం సంతోషించాలి అని చెప్పి ఓదార్పు సువార్తను వారికి అందించిందండి. రక్షించబడిన ప్రతి క్రైస్తవులు, రక్షించబడిన ప్రతి విశ్వాస చేయవలసిన పని తెలుసా? క్రీస్తు యొక్క జన్మ మరణ పునరుత్థాన సువార్తను ఏం చేయాలి చెప్పండి? ఇతరులకు మనం చెప్పలేదా? చెప్పాలి. కొంతమంది అసలు పక్కన వాళ్ళకి చెప్పరండి. వీధిలో కూర్చును, ఇంటి దగ్గర కూర్చును, కొంతమంది స్నేహితులతో కళ్ళబొల్లు కబుర్లు చెప్పుకోవడానికి ఎన్ని గంటలైన టైం కేటాయిస్తారు, కానీ దేవుడు మాట 2 మాటలు చెప్పరు చాలామంది జీవితాల్లో. ఏం చేసిన పని ఏంటి తెలుసా? సువార్త చెప్పింది. నువ్వు పని చేస్తున్న చోట, నువ్వు నివసిస్తున్న చోట, నీ తోటి అనేక మంది నీ స్నేహితులుగా ఉన్నారు కదా, నీతో మాట్లాడుతున్నారు కదా, నీ సంభాషణలు ఎప్పుడైనా యేసు ప్రభు రక్షకుడని, పాప విమోచకుడని, ఆయన మన కోసం మరణించాడని, ఆయన మన కొరకు సమాధి తిరిగి లేచాడని, ఆయన మరలా తీసుకువెళ్ళడానికి 2వ రాకడికి రాబోతున్నాడు ఎప్పుడు చెప్పావా? సువార్త చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? సువార్త చెప్పాలి. ఈ బాధ్యత ఎవరిదంటే ప్రతి విశ్వాసది. చెప్పండి, ఎవరిది? ప్రతి విశ్వాసది. కాబట్టి మనం అలా చెప్పాలని నేర్చుకున్నాం. చెప్తే ఏంటి లాభం? మనకి ఏముండాలి? ఏది చేసినా కానీ చెప్పండి, ఏముండాలి? లాభం ఉండాలి. ఏంటి లాభం నాకు అంటాం కదా, లాభం ఉంది. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నవి. సువార్త పనిలో సహకారులుగా ఉన్నారట. అలా ఉన్నందుకు దేవుడు వారి పేర్లు ఎక్కడ రాశాడండి? చెప్పాలి, జీవగ్రంథంలో రాశాడు. మీరేమో సువార్తను తక్కువ అంచనా వేస్తున్నారేమో. సువార్తను చాలామంది చులకనగా చూస్తూ ఉంటారు. పెద్ద పెద్ద మీడియాస్ అంటే ఇష్టపడతారు, పెద్ద పెద్ద కూడుకుల కంటే ఇష్టపడతారు, సువార్త కంటే వెనకాడుతూ ఉంటారు. కానీ బైబిల్లో రాయబడింది సువార్తికుల యొక్క పేర్లు జీవగ్రంథంలో రాయబడింది. ఇంతకన్నా గొప్ప ధన్యత ఎక్కడుందండి? ఆయన అంటున్నాడు, సువార్త మీ ఎబ్రోనులు తెగ చేస్తూ ఉంటారు కానీ మాకు అంత ఇంట్రెస్ట్ లేదండి అన్నాడు. అదేంటే చేయొద్దు బైబిల్ చెప్పిందా అంటే చెయ్యాలి, కానీ చేయటం వల్ల ప్రతిఫలం ఇప్పుడు కనపడదు. ఒక 4-5 తరాల తర్వాత చూస్తామే. మేము చూడనప్పుడు ఆ ప్రతిఫలం మేము కళ్ళారు చూడనప్పుడు ఎలాగా అన్నాడు ఆయన. అంటే సువార్త చేతంతో ఏం చేయాలంట? ఇవాళ ఈదులోకి 4 పత్రికలు పనిచేస్తే ఒక 100 మంది సంఘానికి వచ్చేయాలి. ఇది వీళ్ళ ప్రతిఫలం చూస్తున్నారు. కానీ మర్మం ఏంటంటే సువార్తల యొక్క పేర్లు ఎక్కడ రాయబడ్డాయి? జీవగ్రంథంలో రాయబడ్డాయి. ఇంతకు మించిన ప్రతిఫలం గొప్పది ఇంకేమని చెప్పండి, ఉందా? లేదు. మనుషులు ఎంతసేపు సంఘం పెడితే ఆత్మలు వచ్చి మందిరం నిండిపోవాలి. సువార్త చేస్తే నిండలేదంటే ఎందుకు వచ్చి సువార్త అనుకున్నాడు సేవకుడైతే. విశ్వాసి ఒకవేళ పత్రికలు పంచితే సాయంకాలానికి ఇంటి దగ్గర నిండిపోవాలి, సమృద్ధి వచ్చేయాలి. రానప్పుడు నాకెందుకని అనుకున్నారు. వీటన్నిటిని మించిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆ సహకారుల పేరు జీవగ్రంథంలో రాయబడ్డాయి. కాబట్టి మగ్ధలేని మరి పేరు కూడా జీవగ్రంథం ఉందా లేదా? ఉందా. కాబట్టి ఆమె సువార్త అందించింది. అలా మనం కూడా సువార్తను అందించాలి. తర్వాత చూడండి, 5వదిగా 20వ అధ్యాయం 1వ వచనంలో ఆమె ఉదయాన్నే పెందల కాడే వచ్చి ప్రభువుని జాగ్రత్తగా వెతికింది. కాబట్టి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఎదగలొద్దా? ఎప్పుడు దాకా ఎదగాలి? మగ్ధలేని మరి ఎప్పుడు దాకా ఎదిగింది? ప్రభు దొరికేదాకా ఎదిగింది లేదా? సామెతల గ్రంథంలో 8వ అధ్యాయం 17వ వచనంలో నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఒక బంగారు బొంగరం పడిపోయింది అనుకోండి, ఎలాగెదుగుతారు? పైపు నీళ్ళలో చూసి పోయినట్టు వెళ్ళిపోతారా? వెళ్ళరో, అణువు పరీక్షగా వస్తారు. కాబట్టి ప్రభువుని వాక్యంలో జాగ్రత్తగా మనం వెతకాలి. ఎందుకు వెతకాలి తెలుసండి? యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 6వ వచనంలో యెహోవా మీకు దొరుకు కాలమందు మీరు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా మీరు ఆయనను వేడుకోండి. ఇప్పుడు ఆయన దొరికే కాలం అండి అది. ఒక కాలం రాబోతుంది, నువ్వు ఎంత ఎదిగినా ప్రభువునికి దొరకడక. వాక్యమే నీ ఎదురు నుండి తీసేయబడిన కాలం రాబోతుంది. నీకు సువార్త చెప్పేట వాళ్ళు లేకపోతే నీకు మళ్ళీ బోధించే బోధకులు కూడా నీకు దొరకని కాలం రాబోతుంది. మంచి దినాల్లో మనం ఉన్నాం. శ్రమల కాలం రాబోతుంది.
7 నెలల శ్రమల కాలంలో నువ్వు మిగిలిపోతే నీకు సువార్త చెప్పడానికి ఎవరు భూమి మీద ఉండరు. అర్థమవుతుందండి? ఉండరు. కాబట్టి ప్రభు దొరికే కాలం ఇది, కృపాకాలం ఇది. ప్రభు దొరికే కాలంలో ప్రభువుని ఎదగడం మానేసి ఇంక వేటిను నశించిపోయేట్టు ఎదుగుతున్నామేమో, జాగ్రత్త. ఆమె ప్రభువుని ఎతికింది, కనుగొంది. ప్రభువుని ఎతుకు నీ జీవితంలో, మిగిలినవన్నీ తర్వాత సెకండరీ. తర్వాత చూడండి, 6వదిగా ఆమె ఏం చేసిందంటే అందరూ వదిలేసి వెళ్ళిపోయిన ఒక్కతే మాత్రం ప్రభు కోసం నిలబడింది. అంటే అందరూ అంటే ఎవరు? ఇందాక అన్నారు కదా అంటారే, మళ్ళొకసారి చెప్తున్నాను. శిష్యులు వెళ్ళిపోయారు, తోటి స్త్రీలు కూడా వెళ్ళిపోయారు. రెండోది కాపలున్న సైనికులు కూడా పారిపోయారండి భయపడి. అలాంటి సందర్భంలో తను ఒక్కతే ప్రభు కోసం నిలబడింది. పరిస్థితులు తారుమారైనా, ఒక్కోసారి పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి. పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభు కోసం నిలబడితే నువ్వు మేలు పొందగలవు. ప్రభు కోసం నిలబడితే నువ్వు మేలు పొందగలవు. తర్వాత ఆమె ఆ పరిస్థితులకు భయపడలేదు. అలాగా ప్రభువుని వెంబడించట్లో భయపడక ప్రభువుని వెంబడించాలి. పిరికివారు ఎక్కడికి వెళ్తారంట? నరకానికి వెళ్తారంట. పిరికివారు అంటే ఏదో కదా చీకటికి భయపడి ఇంట్లోనే ఉంటారు చూసారా, వాళ్ళని కదా పిరికితనం అనేది బైబిల్ చెప్పేది. ప్రభువు నమ్ముకోవడానికి, ప్రభు కార్యాల కోసం ముందుకు సాగడానికి పిరికితనంతో ఉంటారు కొంతమంది. ఆ పిరికి వారి గురించి రాశాడు. కాబట్టి ఆమె భయపడలే. తర్వాత చూస్తుంటే ఎళ్ళు సువార్త చెప్పమని కానీ వెళ్ళిపోయి చెప్పింది. అంటే దేవుని మాటకు లోబడింది లేదా? నీ ఎప్పుడు లోబడతావు? ఎన్నోసార్లు ప్రభు చెప్పాడు, వెళ్ళండి సర్వలోకానికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించండి. ప్రభు చెప్పిన మాటకు లోబడవా? ఎంతకాలం లోబడతావు? తర్వాత మనం చూస్తూ ఉంటే 9వదిగా ఆమెలో ఉన్న లక్షణం చూస్తూ ఉంటే ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా మరియా అన్నాడు. అనగానే వెంటనే బాధకుడా అంది. అదేంటి అప్పటిదాకా దేవదూతలు మాట్లాడినప్పుడేమో ఎవరు అనుకుంది, వెనకాల నుండి యేసుప్రభు చూసినప్పుడేమో తోటమాల అనుకుంది. ఇప్పుడు ఎప్పుడైతే మరియా అని ఆయన మాట్లాడగానే వెంటనే బోధకుడని ఎలా అనగలిగింది అంటే యేసుప్రభు వారి యొక్క స్వరాన్ని గుర్తుపట్టింది. ఎవరు గుర్తుపట్టింది చెప్పండి? ప్రభు స్వరాన్ని గుర్తుపట్టింది. అలా మనం కూడా ఏమండి వాక్యాన్ని గ్రహించాలి. ప్రభు స్వరాన్ని గ్రహించింది కదా ఆమె. దేవదూత స్వరం వేరు, మనుషుల స్వరం వేరు, ప్రభు స్వరం వేరు, ఉన్న తేడా తను తెలుసుకుంది. అలాగే లోకంలో రకరకాల బోధలు వచ్చేసినాయి, రకరకాల సిద్ధాంతాలు వచ్చేసినాయి. ప్రభు స్వరాన్ని ఆమె గుర్తుపెట్టినట్లుగా మనం కూడా లోకంలో తప్పు బోధలేవో, లోకంలో తప్పుడు సిద్ధాంతాలు ఏవో ఎరిగి వాస్తవాన్ని మనం గ్రహించి సత్యమైన సంఘంలో మనం స్థిరంగా ఉండాలి. ప్రతి సంఘము వాక్యానుసారమైంది కాదు. ప్రతి వాక్యం ప్రతి ఒక్కరూ ఇదే బైబిల్ పడి చెప్తారు. అన్ని సిద్ధాంతాలు వాక్యానుసారమైనవి కావు. మరి ఎలాగని గుర్తించడం? చదువు వాక్యాన్ని. బెరియా సంఘస్థుల వలె, తెసలోనికే వారి వలె నువ్వు ఎక్కువగా వాక్యాన్ని చదివితే ఖచ్చితంగా సత్యం మీద నీకు అర్థమవుతుంది. చాలామంది తప్పు సంఘాలకు వెళ్ళడానికి కారణం ఏంటంటే వాళ్ళు బైబిల్ చదవరు కాబట్టి చెప్పే మాటలు నమ్మి వెళ్ళిపోతూ ఉంటారు, వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి మనం వాక్యాన్ని చదివి బాగా వాక్యాన్ని గుర్తించేవారుగా, సత్యమైన సంఘంలో వాక్యాన్ని గుర్తించి మనం స్థిరంగా ఉండేటి వారుగా ఉండాలి. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఇప్పుడు ఆమె వచ్చి ఏం తీసుకొస్తుంది మందిరానికి? ప్రభు దగ్గరికి ఏం తీసుకొస్తుంది? లోకాసు వార్తలో 24వ అధ్యాయంలో మనం చూసాం కదా. ఆ స్త్రీలు ఏం పట్టుకెళ్తారంట? సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్తారు. ఎందుకు అప్పుడు తీసుకెళ్తారంటే సాధారణంగా సుగంధ ద్రవ్యాలు ఎప్పుడు రాస్తారు? బాడీకి సమాధి చేసేటప్పుడు రాస్తారు. అది ఇప్పుడు శుక్రవారం ప్రభు సిలువే పడ్డాడు, శుక్రవారం సాయంత్రం ఆయన చనిపోతే ఇప్పుడు ఏం చేశారు? వాళ్ళు హడావిడిగా దింపేశారు. తెల్లారేంటి? అసలే వాళ్ళు పస్కా పండుగ హడావిడిలో ఉన్నారు. తెల్లారితేంటి? విశ్రాంతి దినం. కాబట్టి ఇప్పుడు హడావిడిగా ప్రభు సమాధి అనేది చేశారు, అయిపోయింది. తెల్లారి పొద్దున వెళ్దామంటే విశ్రాంతి దినం వాళ్ళు ఏ పని చేయరు, ప్రయాణం కూడా చేయరు, వాళ్ళు ఏ పని చేయరు విశ్రాంతి దినం. కానీ ఇప్పుడు పునరుత్థాన దినంలో ఆమె సుగంధ ద్రవ్యాలు పట్టుకుని వెళ్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అంటే ప్రభు మీద ఉన్న ప్రేమతో, అంటే ఇప్పుడు సమాధుల్లోకి సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళమని కాదు, కానీ ప్రభు మీద ఉన్న ప్రేమతో అలాగ ప్రభు సన్నిధికి ఆమె తెచ్చింది. కానీ ప్రభు సన్నిధికి వస్తూ ఒట్టి చేతితో కాక ప్రభువుకి ఇచ్చే మనసుతో మనం ప్రభు సన్నిధికి రావాలి. అప్పుడు ప్రభు ఖచ్చితంగా
వారిని వారి కుటుంబాన్ని ఆయన దీవించేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా మగ్ధలేని మరి వలె మనం వెంబడించినప్పుడు మన జీవితాల్లో దేవుడి మేళ్ళు చేస్తాడు. చూడండి, 10 విషయాలు చెప్పుకున్నాం. చెప్తారు ఒకసారి. 1, దయ్యాల నుంచి విడుదల పొందాలి. 2, ఏం చేయాలి? మేలు పొందినంత పరిచర్య చేయాలి. 3, మొదటి నుంచి ప్రభువుని వెంబడించినట్లుగా మనం కూడా చివరి వరకు ప్రభువుని వెంబడించాలి. 4, సువార్తను ప్రకటించాలి, మన సువార్త ప్రకటించాలి. 5, ఆమె ఉదయాన్నే పెందలకాడ వచ్చి ప్రభుని ఎతికింది. అలా మనం కూడా ప్రభు దీర్ఘకాలంలో ఉదయాన్నే వచ్చి ప్రభుని వెంబడించేవారుగా ఉండాలి. అందరూ విడిచిపెట్టిన ఒక్కతే నిలబడినట్లుగా మనం ప్రభు కోసం నిలబడాలి. 7, ఆమె భయపడలేదు, అలా భయపడకుండా ఉండాలి. 8, వెళ్ళు చెప్పమనగానే ప్రభు మాటకు లోబడింది. 9, ప్రభు స్వరాన్ని గుర్తించింది. అలా మనం కూడా వాస్తవాన్ని, సత్యాన్ని గ్రహించి వాక్యానుసార సంఘంలో మనం స్థిరంగా ఉండాలి. 10, ఆమె సుగంధ ద్రవ్యాలు తెచ్చినట్టు ప్రభు సన్నిధికి వచ్చిన వారు ప్రభుకి ఇచ్చే మనసుతో వచ్చి ప్రభును సేవించేవారుగా, ప్రభును స్తుతించేవారుగా, ప్రభు కోసం జీవించేవారుగా, ప్రభు సన్నిధిలో కొన్ని తీర్మానాలు తీసుకునే వారుగా ఉంటే ప్రభు వారిని, వారి జీవితాలని తప్పకుండా ఆస్వాదిస్తాడు. అటు కృపణ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్.